Dutta Media, Power of News. సినిమా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. మెయిన్ రోల్ వచ్చేసరికి సత్యదేవ్ గారి యాక్టింగ్ అండ్ విజయ్ దేవరకొండ అన్న యాక్టింగ్ ఇద్దరు కూడా జీవించేశారు యాక్టింగ్లో. భాగ్యశ్రీ బోర్సే యాక్టింగ్ పర్లేదు అంతే, ఆవిడ కూడా బాగానే యాక్ట్ చేసింది. ఫస్ట్ హాఫ్ అయితే సినిమా సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ ఇంకా హైప్ ఇచ్చి ఉంటే బాగుండు. టోటల్గా కింగ్డమ్ విజయ్ దేవరకొండ అన్న హిట్ కొట్టాడు సినిమా. ఒక గీత గోవిందం, ఒక అర్జున్ రెడ్డి, ఒక ట్యాక్సీ వాళ్ళ తర్వాత అన్నయ్యకి బాగా హైప్ ఇచ్చిన సినిమా ఇది. డైరెక్టర్ గారు కూడా బాగా తీశారు. సెకండ్ హాఫ్ ఇంకా కొద్దిగా పెంచితే ఇంకా బాగా చూద్దరు. సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ ఉంటుంది. క్లైమాక్స్ కూడా ఇంకా అయిపించుంటే ఇంకా బాగుంది. సినిమా అయితే ఓవరాల్గా బాగుంది. ఫ్యామిలీ అంతా చూడొచ్చు, చూడదగ్గ సినిమా బాగుంది. సినిమా చాలా బాగుంది అన్న. విజయ్ దేవరకొండ యాక్టింగ్ సూపర్, ఫైట్స్, ఎలివేషన్, డైరెక్టర్ కిన్నమూరి చాలా బాగా తీశాడు. పార్ట్ 2కి ఎలివేషన్ బాగా తీశాడు. క్లైమాక్స్ చాలా సూపర్గా ఉంది. పార్ట్ 2కి బాగా ప్లాన్ చేశాడు, బాగా ఎండింగ్ ఇచ్చాడు. సినిమా హైలైట్ అన్న. అర్జున్ రెడ్డి తర్వాత బొమ్మ బ్లాక్ బాస్టర్. మూవీ చాలా బాగుంది బ్రో. అసలు చాలా పీక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కొండన్న కెరియర్లో ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. చాలా చాలా ఏసీన్స్ ఉన్నాయి. అనిరుద్ధ్ అయితే చాలా బాగా మ్యాజిక్ చేశాడు. నిజంగా వీడి కెరియర్లో ది బెస్ట్ మూవీ. ఇప్పటిదాకా చూడలే ఆయన కెరియర్లో ఇంత హై లెవెల్ మూవీ. లైక్ అసలు క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ వచ్చేసినాయి. క్రేజీ ఉంది మూవీ, చాలా బాగుంది. థియేటర్స్కి చాలా పెద్ద రాడా అన్న. షో చూసి వస్తున్నా, ఇంకో షో మళ్ళీ లోపలికి వస్తున్నా. ఈసారి కొట్టేసినామన్న. థియేటర్స్కి పెద్ద రాడది బయట. ఈసారి మాత్రం తలెత్తుకునే రోజులు వచ్చినాయి ఇప్పటి నుంచి. నెక్స్ట్ చూసుకున్నాం. హీరోయిన్ లేదన్న సినిమాలో అసలు అన్న. హీరోయిన్ లేదు సినిమాలో, పాట లేదు. బాగుంది కానీ స్క్రీన్ ప్లే బాగుంది కానీ కొద్దిగా రెట్రో సినిమాలో అనిపించింది మాకు అంతే. హీరోయిన్ లేదన్న, డిసప్పాయింట్ అయిన. హీరోయిన్ లేదు అసలు. 3 నిమిషాలు చూపించారు హీరోయిన్ని. చాలా డిసప్పాయింట్ అయిపోయాం. ఫస్ట్ ప్లాట్ అంటే మొత్తం యాక్షన్ ప్లాట్లో బాగుంది ఫస్ట్ హాఫ్. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ బాగున్నది. మెయిన్ యూజ్ అంటే అన్యూజ్డ్ క్యారెక్టర్ ఎవరంటే హీరోయిన్ భయ్య. సినిమాలో హీరోయిన్ అస్సలు చిన్న చిన్న క్యారెక్టర్ చేసి వెళ్ళిపోయింది కానీ ఒక అన్యూజ్డ్ క్యారెక్టర్ అది తను మాత్రం భాగ్యశ్రీ. సెకండ్ హాఫ్లో మాత్రం వచ్చే ప్రతి ఎలివేషన్ షాట్ కానీ, అన్నదమ్ముల సెంటిమెంట్ కానీ, యాక్షన్ డ్రాప్ కానీ, బీజిఎం కానీ పిచ్చి పీక్స్ అది. లాస్ట్ 20 మినిట్స్ కానీ సినిమా మాత్రం ఒక హై లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా లైక్ పవర్ఫుల్ ప్లాట్స్ కానీ, విజయ్ దేవరకొండ ఎలివేషన్స్ కానీ. సెకండ్ హాఫ్ మాత్రం సినిమాకి ఒక రూట్ లాంటిది అనమాట. రూట్ మొత్తం ఆ సినిమా లాస్ట్ సెకండ్ హాఫ్ మొత్తం సినిమా చాలా హై లెవెల్లో ఉంటుంది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే విజయ్ దేవరకొండకి ఇప్పటిదాకా వచ్చిన ఫెయిల్యూర్స్లో ఇది ఫస్ట్ మచ్ కమ్బ్యాక్. సినిమా మాత్రం చాలా బాగుంటుంది. యూ క్యాన్ వాచ్ విత్ ద ఫ్యామిలీ. థ్యాంక్ యూ. For more updates, please subscribe Dutta Media.